విజయవాడలో జగన్ మీడియాతో మాట్లాడుతున్నారు. ప్రస్తుతం లైవ్ చూద్దాం. పరిశ్రమల రంగం, సేవా రంగం, ఈ మూడింటి రంగాల ఆధారంగా ఉన్న గ్రోత్ రేట్ అని, ఈ మూడు రంగాలలో అభివృద్ధి అన్నది కనిపిస్తే రాష్ట్రం అభివృద్ధి పదంలో ముందుకు పోతా ఉంది గత సంవత్సరం కన్నా ఈ సంవత్సరం అని చెప్పచ్చు. ఒకవేళ అభివృద్ధి కనిపించకపోతే రాష్ట్రం తిరోగమనంలో ఉంది అని కూడా అంటారు. చంద్రబాబు నాయుడు గారు చెప్పిన 2016-17కి సంబంధించి ఈరోజు బడ్జెట్ ప్రసంగంలో కూడా అవే మాటలే మళ్ళీ చెబుతూ 11.61%తో రాష్ట్రం అభివృద్ధిలో దూసుకుపోతా ఉంది అని అన్నారు. నిజంగా చంద్రబాబు నాయుడు గారు చెప్పిన ఇవే లెక్కలే నిజమైతే మరి చంద్రబాబు నాయుడు గారు 2022, 2029, 2050 దాకా ఆంధ్ర రాష్ట్రానికి సంబంధించిన లెక్కలు చూపించారు. 2022 కల్లా దేశం ఏమన్నాడు, దేశమా 2022, 2029, 2050లో ఫాస్టెస్ట్ గ్రోయింగ్ ఎకానమీ, దేశంలో కల్లా ఫాస్టెస్ట్ గ్రోయింగ్ ఎకానమీ. అదే రకంగా ఇంకా టార్గెట్లలో ఇంకా 2022లో ఒక టార్గెట్ పెట్టాడు, 2029కి మరో టార్గెట్ పెట్టి ప్రపంచంలోని అన్ని దేశాల కన్నా ఎక్కువ అని కూడా ఇంకో టార్గెట్ పెట్టాడు. 2050లో కూడా ఇంకో టార్గెట్ ఏదో కనిపిస్తుంది మనందరికీ. నేను ఒకటే అడుగుతా ఉన్నా చంద్రబాబు నాయుడు గారిని. ఈ మధ్యకాలంలోనే IMF అంటే మీ అందరికీ తెలిసిందే, ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్, IMF రీసెంట్గా స్టాటిస్టిక్స్ రిలీజ్ చేసింది. దీని ప్రకారము ప్రపంచవ్యాప్తంగా యావరేజ్ జీడిపి, ప్రపంచవ్యాప్తంగా దేశవ్యాప్తంగా యావరేజ్ జీడిపి 3.1% అని, ఇండియా 7.1% అంటే ఇట్ ఈస్ ద ఫాస్టెస్ట్ గ్రోయింగ్ కంట్రీ ఇన్ ద వరల్డ్ అని ఈ మధ్యకాలంలో IMF స్టాటిస్టిక్స్ రిలీజ్ చేసింది. మరి దేశం మొత్తం 3.1% యావరేజ్గా ఉన్న పరిస్థితుల్లో ఇండియా ఫాస్టెస్ట్ గ్రోయింగ్ కంట్రీగా 7.1% నమోదు చేస్తే మన న్యాచురల్గా ఆంధ్రప్రదేశ్ 11.61% నమోదు చేసింది అని అంటే ఇవాళే ప్రపంచంలో ఇవాళే ప్రపంచంలో నెంబర్ 1 స్టేట్ ఇవాళే ఉన్నాం మనం. మరి 2022 ఎందుకు, 2029 ఎందుకు, 2050 దాకా కూడా ఎందుకు, ఇవాళే ఉన్నాం మనం. 11.61% అంటే దేశం మొత్తం 3.1%లో కదులుతూ ఉంటే భారతదేశం 7.1%తో ఫాస్టెస్ట్ గ్రోయింగ్ ఎకానమీ ఇన్ ద కంట్రీ, ఫాస్టెస్ట్ గ్రోయింగ్ ఎకానమీ ఇన్ ద వరల్డ్ కింద ఇండియా రిజిస్టర్ అయితే 7.1%తో, ఆ ఇండియాలో 11.61% అంటే వీఆర్ ఆల్రెడీ దేర్. ఎంతగా చంద్రబాబు నాయుడు గారు లెక్కలు చూపిస్తూ ఉన్నారన్నదానికి నిదర్శనం ఈ చిన్న ఎగ్జాంపుల్ నేను చెప్పింది. ఇంకా చంద్రబాబు నాయుడు గారు బడ్జెట్లో స్పీచ్లో గమనిస్తే చంద్రబాబు నాయుడు గారు ప్రత్యేక హోదాకు సంబంధించిన అంశం కూడా అన్నాడు. 14th Finance Commission has objected giving special status అని చంద్రబాబు నాయుడు గారు బడ్జెట్ స్పీచ్లో అన్నాడు. 14వ ఆర్థిక సంఘం పేపర్ ఎక్కడ ఆయన అన్న మాటలున్నా, 14వ ఆర్థిక సంఘం నో చెప్పింది కాబట్టి ప్రత్యేక హోదా రావడం లేదు, ఇవ్వడం లేదు అన్నారు. అసలు ఇదే ప్రత్యేక హోదాకు సంబంధించి నేను గతంలో యువబేరీ కార్యక్రమాలు ఎన్నెన్నో చూశాం. ఎన్నెన్నో చేసిన ప్రతిసారి సాక్ష్యాధారాలతో సహా చూపిస్తూ వచ్చిన. పేజ్ నెంబర్ 3 బడ్జెట్ ప్రసంగం, రాష్ట్రాలకు ప్రత్యేక హోదా ఇచ్చే పద్ధతిని 14వ ఆర్థిక సంఘం నిలిపివేసిన తరుణంలో అందుకు సమానమైన ప్రత్యేక కేంద్ర సహాయం హామీని పొందగలిగాం. ఆయన అన్న మాటలు అంటే ప్రత్యేక హోదాను ఇచ్చే పద్ధతిని 14వ ఆర్థిక సంఘం నిలిపివేసిన తరుణంలో అంట. పాపం ఆ 14వ ఆర్థిక సంఘానికి సంబంధించిన మెంబర్సు అభిజిత్ సేన్ గారు ఇచ్చిన లేఖను
ఎన్నెన్నో యువవేరీలు ప్రతిసారి చూపిస్తా వచ్చిన. మీకు కూడా ఆ లేఖను ఎన్నిసార్లు చూసి ఉంటారంటే మీకు కూడా ఆ లేఖ చూసినప్పుడు మీకు కూడా అంటారు ఎన్నిసార్లు చూపిస్తారు సార్ అని కూడా మీరే అనొచ్చు. అన్నన్నిసార్లు 14వ ఆర్థిక సంఘం మెంబరు అభిజిత్ సేన్ లేఖ, ఇంకొక ఆయన గోవిందరావు, ఆయన కూడా ఇంకొక మెంబర్ డాక్టర్ గోవిందరావు గారు, ఆయన కూడా లిఖితపూర్వకంగా చివరికి దాని చైర్మన్ వైవి రెడ్డి గారు 14వ ఆర్థిక సంఘం చైర్మన్ కూడా ఒకసారి కాదు 2 సార్లు కాదు ఎన్నెన్నో సందర్భాల్లో ఆయన కూడా చెప్పారు 14వ ఆర్థిక సంఘం అటువంటి సిఫార్సులు చేసే కార్యక్రమం తన పరిధి కాదు, అటువంటి సిఫార్సులు తాను ఎప్పుడూ చేయలేదు, ప్రత్యేక హోదాకు వాళ్లకు సంబంధం లేదు అని చాలా కేటగారికల్గా వాళ్ళు చెప్పినప్పటికీ ఒకే విషయాన్ని ఆయన తప్పు చేశాడు, ఆ తప్పును గోబెల్స్ ప్రచారంలో భాగంగా మనుషుల మీద రుద్దడానికి చంద్రబాబు నాయుడు గారు పడరాని పాటలు పడతా ఉంటే నిజంగా బాధ అనిపిస్తుంది. ఇక చంద్రబాబు నాయుడు గారి బడ్జెట్ ప్రసంగంలో డిస్కామ్స్కు సంబంధించిన డేటా ఉందన్న మన దగ్గర, డిస్కామ్స్కు సంబంధించి అవార్డులు తీసుకున్నామన్నారు. ఎన్నెన్నో అవార్డులు తీసుకున్నారు, 5 అవార్డులు తీసుకున్నారని డిస్కామ్స్కి సంబంధించి అన్నారు. నిజంగా ఆశ్చర్యంగా అనిపిస్తుంది. ఏంటంటే సదర్న్ డిస్కాము, ఈస్టర్న్ డిస్కాము, ఈ 2 డిస్కాములు మన ఆంధ్ర రాష్ట్రానికి వచ్చాయి. ఈ 2 డిస్కాములకు 2014-15లో 2394 కోట్లు లాసులు ఉంటే 2015-16కు వచ్చేసరికి ఆ లాసులు 3899 కోట్లకు పెరిగింది. మరి లాసులు ఏకంగా 62.7% లాసులు పెరిగితే ఎవడైనా అవార్డులు ఇస్తాడా అని అడుగుతా ఉన్నా. క్రైసిల్ రేటింగ్ ఒకసారి చూస్తే, క్రైసిల్ రేటింగ్ గమనిస్తే ఇవే డిస్కాములకు ఒక డిస్కామ్కు B+ కేటగిరీ ఉన్నది B+ పోయి Bకి వచ్చింది రేటింగ్. మరో డిస్కామ్కు సేమ్ అదే రకంగా రేటింగ్ మెయింటైన్ అయింది. మరి క్రైసిల్ రేటింగ్ చూసినా తగ్గిపోయింది. లాసులు చూస్తే 2014-15 కన్నా 15-16 62.7% లాసులు ఎక్కువైనాయి 2 డిస్కాముల్లో. మరి ఈయనకి 5 అవార్డులు ఎందుకు ఇస్తారండి? ఎలా ఉంటుందనంటే ఒక పెద్ద శిథిలమైన అయిపోయిన బిల్డింగ్లు ఉంటాయి. ఆ శిథిలమైపోయిన బిల్డింగ్లో అందులో ఒక చిన్న కిటికీ, ఆ కిటికీ దగ్గర బాగా క్లీన్గా పెట్టింటారు. ఆ క్లీనినెస్ కోసం అని చెప్పి అవార్డు ఇచ్చినాడని చంద్రబాబు నాయుడు గారు చెప్తా ఉన్నట్టుగా ఈ అవార్డుల పరిస్థితి. చంద్రబాబు నాయుడు గారు ఈరోజు ప్రవేశపెట్టిన బడ్జెట్ అక్షరాల 2017-18 సంబంధించి 1,56,999 కోట్లకు బడ్జెట్ ప్రవేశపెట్టాడు. ఆశ్చర్యం ఏమిటో తెలుసా? 2013-14లో రాష్ట్రం విడిపోక ముందు సంవత్సరం 2013-14 సంవత్సరం తీసుకుంటే తెలంగాణ, ఆంధ్ర రాష్ట్రం 2 రాష్ట్రాలు కలిపితే మన బడ్జెట్ 1,40,742 కోట్లు. 2 రాష్ట్రాలు కలిపితే 2013-14లో మన బడ్జెట్ 1,40,742 కోట్లు. ఇవాళ బడ్జెట్ మన రాష్ట్రం 1,56,000 కోట్లు, తెలంగాణ ప్రభుత్వం 1,49,000 కోట్లు. ఆహా, 2 రాష్ట్రాలు కలిపితే 3,05,000 కోట్లు. అంటే రాష్ట్రం విడిపోక ముందు 3 ఏళ్ల కిందట బడ్జెట్ 1,40,000 కోట్లు కంబైన్డ్ రాష్ట్రం 2 రాష్ట్రాలకు. రాష్ట్రం విడిపోయి 3 సంవత్సరాల కాల 3వ సంవత్సరానికి వచ్చేసరికి కంబైన్డ్ రాష్ట్రానికి ఉన్న బడ్జెట్ ప్రతి రాష్ట్రం దాటేసింది.
1,40,742 కోట్లు కంబైన్డ్ రాష్ట్రానికి సంబంధించిన బడ్జెట్లు మన రాష్ట్రం దాటేసింది. రెండు రాష్ట్రాలు